చాలామంది సాయిబాబా అనుగ్రహం ఎప్పుడూ శాంతంగా, ఒక మృదువైన ఆశీర్వాదంలా, ఓదార్పునిచ్చే స్పర్శలా ఉంటుందని నమ్ముతారు. కాని ఆయన లోతైన కరుణ ఒక పిడుగులా, మీ ఆత్మగౌరవాన్ని పూర్తిగా ముక్కలు చేసే ఒక కఠినమైన మాట రూపంలో వస్తేనో? ఆధ్యాత్మిక జ్ఞానానికి పేరుగాంచిన ఆచార్య రాఘవ్ షిర్డీకి ప్రయాణించాడు. అతను కేవలం నైవేద్యాలు మాత్రమే కాదు, మేధో అహంకారమనే పెద్ద భారాన్ని మోసుకొచ్చాడు. తన గొప్ప భక్తిని బాబా గుర్తిస్తారని, తన సంవత్సరాల అధ్యయనానికి దైవిక ఆమోదం లభిస్తుందని ఒక చిన్న ఆశతో వచ్చాడు. రాఘవ్ తన అందమైన వెండిపళ్ళెం సమర్పించగానే బాబా చూపు సాధారణంగా మృదువుగా ఉండేది, కఠినంగా మారింది. ఏంటి ఈ చెత్త తీసుకొచ్చావు? ద్వారకామాయిలోని నిశ్శబ్ద భక్తిని చీల్చుకుంటూ బాబా గొంతు బిగ్గరగా వినిపించింది. నీ కుళ్ళిన పండ్లకోసం నేను బిచ్చగాడినా అనుకుంటున్నావా? వాటిని తీసుకెళ్ళు, నా కళ్ల ముందు నుండి వెళ్ళు! రాఘవ్ స్తంభించిపోయాడు. ఒక భక్తుడైన పండితుడిగా అతను జాగ్రత్తగా నిర్మించుకున్న ప్రతిష్ఠ ఒక్కసారిగా కూలిపోయింది. అవమానంతో రాఘవ్ వెనక్కి తగ్గాడు. ఆ వెండిపళ్ళెం విపరీతంగా బరువుగా అనిపించింది. అతను బాబా నమ్మకమైన భక్తుడు శ్యామను కలిశాడు. శ్యామ సున్నితంగా వివరించాడు. బాబా నీ భక్తిని కాదు, నీ అహంకారాన్ని మందలించారు. ధూని ఎలా శుద్ధి చేస్తుందో అలాగే ఆయన అహంకారాన్ని కాల్చివేస్తారు. ఆ తర్వాత శ్యామ రాఘవ్ని తర్వాతి 3 రోజులు ద్వారకామాయి చుట్టూ ఉన్న దుమ్ముపట్టిన దారులను ఊడ్చమని అడిగాడు. అది రాఘవ్ తన పండిత హోదాకు తక్కువగా భావించిన పని. రోజులు గడుస్తున్న కొద్దీ రాఘవ్ ఊడ్చాడు. అతని చేతులు నొప్పిగా ఉన్నాయి, మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి. అతను ఒక గుర్తును, శాంతి భావనను, బాబా ఆమోదాన్ని ఆశించాడు. కాని అక్కడ దుమ్ము, చెమట మరియు లోపల తొలుస్తున్న సందేహం మాత్రమే ఉన్నాయి. సాయంత్రం ధూని అగ్ని పక్కన ఒంటరిగా కూర్చుని ఆ నిత్యాగ్నిని చూస్తూ, ఇది నిజంగా బాబా అనుగ్రహమేనా అని అతను గుసగుసలాడాడు. అతను ఒంటరిగా ఉన్నట్లు భావించాడు. అతని విశ్వాసం సన్నగిల్లింది. ధూనిలోని చివరి నిప్పుకణాలు మెరుస్తున్నప్పుడు రాఘవ్ ఛాతీలో ఒక వెచ్చదనం వ్యాపించింది. అతను తన దుమ్ముపట్టిన చేతులను చూశాడు. ఆపై పవిత్రమైన బూడిదను చూశాడు. అతను మురికిని కాదు, కాలిపోయిన అన్నింటి అవశేషాలను చూశాడు. అతని అహంకారం, అతని అంచనాలు, గుర్తింపు కోసమతని కోరిక. అతని చెంపపై దుమ్ముగుండా ఒక కన్నీటి చుక్క దారి చేసుకుంది. అతను అర్థం చేసుకున్నాడు, ఇది బాబా అనుగ్రహం. మరుసటి రోజు ఉదయం ఒక దూత వచ్చాడు. రాఘవ్కి దూరంగా ఉన్న ఒక ఆలయంలో ప్రతిష్ఠాత్మకమైన పదవి లభించింది. అది తన పండిత హోదాను, ప్రజల ప్రశంసలను తిరిగి పొందే అవకాశం. అది సులభమైన మార్గం, లోకమిచ్చే బహుమతి. కాని అతను షిర్డీలోని దుమ్ము పట్టిన దారులను, తన కోసం ఎదురుచూస్తున్న నిశ్శబ్ద, నిస్వార్థ సేవను చూసినప్పుడు ఒక భిన్నమైన ఎంపిక అతని మనసులో మెరిసింది. రాఘవ్ షిర్డీని ఎంచుకున్నాడు. అతను ఊడ్చడం కొనసాగించాడు. కాని ఇప్పుడు అతని హృదయంలో తేలికదనం, నిజమైన చిరునవ్వుతో అతను సమాజానికి సేవ చేశాడు. తన జ్ఞానాన్ని వినయంగా పంచుకుంటూ, అవసరమైన చోట సహాయం చేస్తూ. ఒకప్పుడు అతని అహంకారం పట్ల జాగ్రత్తగా ఉన్న గ్రామస్థులు ఇప్పుడొక రూపాంతరం చెందిన ఆత్మను చూశారు. ఇది నిజంగా బాబా అనుగ్రహమే. అతని అహంకారం కాలిపోయింది, అణకువ అనే స్వచ్ఛమైన బూడిదను మిగిల్చింది. ఓం సాయిరాం.